హాయ్ అండి. నేను మీ ధన సుమేష్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు బంగాళదుంప కర్రీ చేసుకోబోతున్నాము. దానికోసం ముందుగా కళాయి పెట్టుకొని దానికైతే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము వేసుకోవాలి. కొద్దిగా బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క కూడా కొద్దిగా వేసుకుంటున్నాను అనమాట. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఒక 3-4 వరకు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకోండి కొద్దిగా, ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి కలర్ షేడ్ అవుతాయి. అందుకోసం మూత పెట్టుకుని తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక 2 పెద్ద సైజు టమాటీ ముక్కలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలన్నమాట. అందులోనే గడ్డుప్పు అయితే వేసుకుంటే బాగా మగ్గితే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ టమాటీ ముక్కలు కూడా దగ్గరగా అవుతాయి, బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకొని 1 టేబుల్ స్పూన్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే కర్రీ అనేది ఇంకా స్పైసీగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. దానికోసం ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంపలు ఉడకపెట్టుకొని అవి కూడా తోలు తీసేసి అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్తో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ నాకైతే కొద్దిగా తీసుకున్నాను, ఒక గ్లాస్తో తీసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ నాకు తక్కువగా అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోకపోతే ఇంకో గ్లాస్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలన్నమాట. సో దగ్గరగా అవుతుంది కదా మనకైతే. ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకుందాం. కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బిర్యానీ పౌడర్ కూడా నేనైతే యాడ్ చేశానండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ నాకు రావడం కోసం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ అయితే నాకు సరిపోలేదు, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మనకైతే ఫైనల్లీ దగ్గరగా అవుతుంది కాబట్టి ఒక 10-15 నిమిషాలు మూత పెట్టుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో మనకి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. అండ్ స్పైసీనెస్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూడా. సో ఫైనల్లీ మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్ మాత్రం చేయండి. మీకు ఏ కర్రీ కావాలో మీరు కామెంట్ బాక్స్లో చెప్తే ఖచ్చితంగా ఆ కర్రీ అయితే మాత్రం నేనైతే ప్రిపేర్ చేస్తాను. ఖచ్చితంగా మీకు వీడియో పెడతాను. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ.